ఈ గాజులు ధరిస్తే ఇంట్లో ఏ సమస్యలు రావు, సర్వశుభాలు. శ్రావణ మాసంలో తెలుగు లోగిలిలో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వరమహాలక్ష్మి అమ్మవార్లను మహిళా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఏ నివాసం చూసినా నిండు పచ్చదనం, పసుపుతనం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శుక్రవారం పర్వదినాలకు వచ్చాయంటే చాలు, మహాలక్ష్మి తల్లి ఆ నివాసాలకే వస్తుంది అన్న విధంగా నివాసాలు కలకలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఆలయాలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలు ఈ శ్రావణ మాసంలో ఆధ్యాత్మికం ఉట్టిపడే విధంగా కనిపిస్తూ ఉంటాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా ఉంటాయి. అక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారుకు అలంకరించిన గాజులు మన నివాసాలకు తీసుకువెళ్తే ఆ నివాసంలో ఇటువంటి సమస్య తలెత్తదట. అటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కాకినాడ జిల్లా ఏ సూరవరం ప్రాంతంలో కొలువైంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దర్శనమిస్తూ ఉంది. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని గాజులతో అలంకరించారు. అయితే ఇక్కడ అమ్మవారిని గాజులతో చీర కట్టినట్టుగా ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున విశేషాలు ఉన్న అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే అర్చక స్వాములు ఏం చెబుతున్నారు అంటే, విశేష అలంకరణలు దర్శనమిస్తున్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, 2 రోజుల తర్వాత అలంకరణ అనంతరం ఆ గాజులు తీసుకువెళ్లి మనం ధరించిన మన నివాసాల్లో పెట్టుకున్న మహిళలకు నిండు సౌభాగ్యంతో పాటు ఆ నివాసాలలో ఎటువంటి లోటు ఉండదని అర్చకులు తెలియజేస్తున్నారు. దీంతో ఈ అమ్మవారి ఆలయంలో ఉన్న గాజులు ఎక్కించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళా భక్తుల పోటీ పడుతూ ఉంటారు. తొలుత అమ్మవారి గాజులు అలంకరణలో సహాయ సహకారాలు చేస్తారు. అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొంటారు. ఇక అనంతరం 2 రోజులు తరువాయి ఈ గాజులు మహిళా భక్తులకు ఆలయ గుడి కమిటీ మరియు అందజేస్తూ ఉంటారు. అటువంటి గాజులు అంటే అమ్మవారి పాదాలు, అమ్మవారి చేతులు, వేళ్లు తగిన ఆ గాజులు వేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయని ఎంతో విశ్వాసంతో భక్తులు ధరిస్తూ ఉంటారు. ఈ ఆలయమనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గాజులతో అలంకరించిన తర్వాత ఆ గాజులు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో శుభం జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.